ఆ సీట్లు మళ్ళీ వాళ్ళందరూ రేపు పొద్దున లాయల్గా తనకే ఉంటారు కదా. వాంజీబాబు, సుబ్బారాయుడు, ఓ శ్రీనివాసు ఇట్లాంటి వాళ్ళు. ఇది కాకపోతే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ పంపించిన వాళ్ళనే తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశానికి తనకు పార్లమెంట్తో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే అక్కడ తెలుగుదేశం సీట్లు డైరెక్ట్గా ఇవ్వలేదు వాళ్ళకి. కాబట్టి ఆ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిన ఇద్దరిని కూడా ఇక్కడికి పంపించారు. ఆయన ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారు ఆయన పేరేంటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక మాట అనేవాళ్ళు అనమాట. ఎవడైనా ఫైల్ తీసుకుని పని కోసం అని చెప్పి ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ కావాలా లేకపోతే భూమి కావాలి ఇట్లాంటిదని వెళ్తే గనక చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బట్టతలోని కలిసి వచ్చావని అడిగేవాడట. అదే ఈయన అధికారంలో ఉన్నప్పుడు గడ్డమని కలిసి వచ్చావని అడిగేవాడట. అంటే అప్పుడే కాంప్రమైజింగ్ ఉండేది. ఇప్పుడు అట్లా ఉండట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఆ కుర్రోని కలిసి వచ్చావని అడగట్లేదు, లేకపోతే ఈయన వెళ్ళి ముసలాయిని కలిసి వచ్చావంట. ఇప్పుడు బాగా వ్యతిరేకత వచ్చేసి ఇద్దరు శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఆ శత్రుత్వం ఉండకూడదని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి కోరిక ఏంటంటే ధనవంతులు మరింత ధనవంతులు అవ్వాలా, పేదవాళ్ళకి సంబంధించి ఆ స్థాయిలో ఉంటూ వాళ్ళు ఎప్పుడన్నా 4 ముద్దలు ప్రభుత్వం తరపున ఇస్తుంటే, ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తే ఎట్లాంటిదో ప్రభుత్వం 7 లక్షలు ఇచ్చింది. కానీ దాంతో పోల్చుకుంటే ఇక్కడ 1 లక్ష కొంతమందికి వాళ్ళకి ఇవ్వలేదు కదా. అంటే 1 లక్ష ఇస్తే ఇది ఉంది ఇట్లా. అంటే కొంతమందికి అట్లా సాయం చేస్తా ఉంటే పేదలకి. ఇక్కడ భావసారూప్యత అంటారు. తెలుగుదేశం పార్టీ జనసేనలకి ఇద్దరికి భావసారూప్యత విషయంలో కలిసింది. మీరు ఇద్దరిలో కూడా చూస్తే ఏదో లంసమ్ అమౌంట్లే మీరు